మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసులైన మనం, దైవజనులమైన విశ్వాసులైన ప్రభువు చెప్పిన మాట అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం ప్రభువారు ఏం చెప్పారు అంటే 8వ వాక్యంలో, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండమని దేవుని కోరిక. విశ్వాసులు విశ్వాస పరిధిలో నమ్మకమైన క్రీస్తు సాక్షిగా జీవించాలి. దైవజనులు సేవా పరిచర్య విషయంలో నమ్మకమైన సాక్షులుగా జీవించాలి. నేటి ఈ అంత్యమ దినములలో అటువంటి నమ్మకమైన సాక్షులు అరుదుగా ఉంటున్నారు. అయితే ఈరోజు ఒక సంతోషకరమైన ఓ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. నేడు మతోన్మత కాలంలో మనం ఉంటున్నాం. ప్రభుల వారి పేరు ఎత్తిన, పాట పాడిన, ప్రకటించిన ఓర్వలేని మతోన్మాదుల మధ్య నేడు మనం ఉంటున్నప్పుడు వారు చేస్తున్న దాడులు, వారు చేస్తున్న పనులను బట్టి చాలా మంది చతికిల పడుతూ ఉన్నారు. మరి ఇటువంటి ఈ కాలంలో, క్రీస్తు అంటే మండిపడుతున్న ఈ కాలంలో, భారతదేశమంతా మతోన్మాదులు దాడి చేస్తున్న, ప్రతీకారం తీర్చుకుంటున్న ఈ దినాలలో మరి జోసెఫ్ విజయ్ గారు మే నెల 12వ తారీఖున తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు స్పీకర్గా ప్రతిపాదన చేసినప్పుడు సభ అంతా కూడా ఆయనను ఏకీగ్రవంగా శాసనసభ అధిపతిగా, స్పీకర్గా ఎన్నిక చేసుకున్నారు. జాన్ క్రిస్టియన్ దేవవరం ప్రభాకర్ గారు. జాన్ క్రిస్టియన్ దేవవరం ప్రభాకర్ గారు. ఈయనను గురించిన సాక్ష్యం నేను కొద్దిగా విన్నాను. ఆ కొద్ది మాటలే మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. తమిళనాడు శాసనసభ అధిపతిగా ఆయన చారిత్రాత్మకమైన ఒక చరిత్రను భారతదేశంలో సృష్టించారు. ఎందుకు అంటే, చాలామంది క్రైస్తవులు కొంతకాలం ఉంటూ ముఖ్యమంత్రిగా, లేకపోతే గవర్నర్గా, లేకపోతే దేశ అధ్యక్షునిగా ఆ స్థాయిలో వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు కోసం జీవించటం అసాధ్యం కాదు అని నేడు జేసీడీ ప్రభాకర్ గారు, స్పీకర్ గారు మన ముందు రోషము కలిగిన నమ్మకమైన సాక్షిగా ఆయన నిలబడ్డారు. క్రైస్తవులే ముఖ్యమంత్రి అయిన తర్వాత, క్రైస్తవులే పదవి అలంకరించిన తర్వాత, క్రీస్తుని గురించిన తపన, క్రీస్తుని గురించిన ఆలోచన ఉండని ఈ దినాలలో మరి జాన్ క్రిస్టియన్ దేవవరం ప్రభాకర్ గారు ఆయన చేసిన పని నేను విన్నప్పుడు ఈ రీతిగా వీడియో ముఖాన సంతోషంగా ఈ మాటలు మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క జేసీడీ ప్రభాకర్ గారు 1980వ సంవత్సరంలో రాజకీయ రంగంలో ప్రవేశించి చురుకుగా అన్నా డిఎంకే అనే
ఆ పార్టీలో వారు పనిచేస్తున్నారు. తదుపరి 2026 సంవత్సరంలో జనవరి టీవీకే పార్టీలో వారు చేరడం జరిగింది. అయితే ఈయన గురించి ప్రత్యేకమైన విషయం ఏంటంటే, తమిళనాడు శాసనసభ స్పీకర్ హోదాలో ఈయన వెళ్ళిన తర్వాత ఈయన చరిత్ర ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది. అందుకు కాబోలు ఈయన స్పీకర్ అయ్యాడేమో అని అనిపిస్తుంది. ఈయన 2004 సంవత్సరంలో నుంచి బస్సులలో, ట్రైన్లలో, బీచ్ల్లో బైబిల్ను పంపిణీ చేసేవాడు, బైబిల్ను పంచేవాడు. రోజుకు ఒక 50 బైబిళ్ళు పంచుతూ ఒక పరిచర్యను ప్రారంభించారు. ఆయన సేవకుడేం కాదు, ఒక బిలీవర్, ఒక విశ్వాసి. కానీ ఆయనకున్న భారం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని పంచాలి, అనేకుల చేతుల్లో ఈ పరిశుద్ధ గ్రంథం ఉండాలి అన్న ఉద్దేశంతో 2004 సంవత్సరంలో సంస్థను ఏర్పాటు చేసుకొని ఈ బైబిల్ పంపిణీ చేసే ఈ కార్యక్రమంలో వారు ఉంటూ ఆ పరిచర్య కాస్త నెలకు 5,000 బైబిల్ను పంచే స్థాయికి దేవుడు వారిని ఆశీర్వదించడం జరిగింది. అయితే రాజకీయంలో ఉంటూ ఇది ఎలా సాధ్యమవుతుందో మనకు సాధ్యమవుతుందా? చాలామంది క్రైస్తవులుగా ఉంటారు కానీ ఇటువంటి పని ఎవరు చేయలేదు. ప్రపంచంలో ఈయనక బలమైన సాక్షి. ఆయన రాజకీయంలో ఉంటూ కూడాను బైబిల్ను ఆయన పంచినాడు. కనుకనే ఆయన క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షి. ప్రియులారా, మరి 12వ తారీఖున మరి తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు జోసెఫ్ విజయ్ గారు స్పీకర్గా ఆయన పేరును ప్రతిపాదన చేసినప్పుడు ఏకీకృతంగా ఆయన స్పీకర్గా ఉండాలని ఆ సభలో అందరూ సమ్మతించారు, మద్దతు పలికారు. అయితే ఆయన ఉన్న ఆ హోదాలో ఆ చైర్లో కూర్చొని బైబిల్ను తీసి బైబిల్లో ఒక 3 వాక్యాలు ఆ సభలో చదివి వినిపించటం జరిగింది. ఆ 3 వచనాలు నేను మీకు చదివి వినిపించాలని నేను ఆశిస్తున్నాను. మొదటిది యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆయన ఎవరు అనే విషయాన్ని ఆ సభకి యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యంలో చదివి వారికి తెలియచేశాడు. 2వ వాక్యం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వాక్యం. అక్కడ ఏముంది అంటే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. కాబట్టి ఎవరైతే మేలు పొందడానికి అర్హులు వీరు అన్నప్పుడు వారికి చేయకుండా మనం ఊరకనే ఉండకూడదు, తప్పక చేయాలి. 3వ మాట ఆయన చదివిన వాక్యం మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వాక్యం. నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. క్రీస్తు ప్రేమను గురించి అక్కడ ప్రకటించడం జరిగింది. ఈ 3 వాక్యాలు చదివి శాసనసభలో ఆ సత్యాలను చదివి వినిపించడం ద్వారా మతోన్మోద కాలంలో క్రీస్తు కొరకు ఒక సాక్షి లేచాడు అని ఆ సంతోషం క్రైస్తవులకు పట్టజాలంత సంతోషంగా మిగిలిపోయింది. నిజంగా నేటి కాలంలో
ఆ స్థాయిలో, సభాపతిగా ఉన్న ఆ స్థాయిలో బైబిల్ తెరచి వాక్యాలు చదివి ప్రపంచాన్ని మేలుకొలిపిన సాక్షిగా జేసీడి ప్రభాకర్ గారు మన ముందు నిలబడ్డారు. కాబట్టి బూదిగంతముల వరకు మనము దేవుని కొరకు సాక్షులుగా జీవించాలని ప్రభుల వారు శిష్యులకు చెప్పినట్టు మనము కూడా సాధ్యమైనంత వరకు దేవుని వాక్యమును ఇతరులకు చెప్పుట మానకూడదు. వారు వినకపోయినా మనం చెప్పడం మన వంతు. ఒకసారి ఏజ్కేలు గ్రంథంలో మీకు ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను ప్రియులారా. ఏజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5, 6, 7 వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. ప్రియులరా, నేటి కాలంలో చాలా మంది వినే ఆసక్తి తరిగిపోయింది. మనుషుల్లో ద్వేషాలు క్రైస్తవుల మీద, క్రీస్తు మీద, పరిశుద్ధ గ్రంథం మీద తిరుగుబాటు చేస్తున్న ఈ కాలంలో మరి ప్రభాకర్ గారు, స్పీకర్ గారు బైబిల్ తెరచి వాక్యాలు చదివి వినిపించడము అనేది అది హర్షించదగ్గ విషయము. క్రీస్తు కొరకు సాక్షిగా ఆయన ఏ రీతిగా వినిపించాడు, ఆ హోదాలో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎంత ఆప్యాయత కలిగి చదివి వారికి వినిపించాడో మనకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది కదా. బట్ ఇటువంటి నాయకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. సభాపతులకు అటువంటి మనసు ఉండాలి. సభాపతులకు అటువంటి లక్షణాలు ఉంటే మన భారతదేశం ఎంత బలముగా ఉంటుందో. కనుక ఈ విషయాన్ని ఈ రీతిగా మీతో పంచుకునే ఈ అవకాశమును దేవుడు నాకు అనుగ్రహించినందులకు నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యం చదివి వినిపించడం ద్వారా వారు వింటున్నారు. ఆ శ్రేష్టమైన మాటలు ఆ సభలో వారు వింటున్నారు. విన్న తర్వాత వారికి విశ్వాసం కలుగుతుందని స్పీకర్ గారి యొక్క ఉద్దేశం. అలా ఆయన సువార్త పరిచర్యను వదిలిపెట్టక రాజకీయంలో ఉండి కూడా నేను అనుకుంటున్నాను, రాజకీయంలో ప్రవేశించిన వారు ఇక రాజకీయాల్లో పడి దేవుని మర్చిపోతున్నారు కదా అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను, రాజకీయంలో కూడా ప్రవేశించి ఆ రీతిగా ప్రకటించిన మొట్టమొదటి మరి అగ్రగణ్యుడిగా జేసీడి ప్రభాకర్ గారు, స్పీకర్ గారు మన ముందు ఓ సాక్షిగా నిలబడ్డారు. ఒక చరిత్రకారుడిగా నిలబడ్డాడు. ఒక చరిత్రను సృష్టించిన ఆత్మీయ విప్లవకారుడిగా నిలబడ్డాడు. నిజముగా దేవుని వాక్యమును అంతగా ప్రేమించిన స్పీకర్ గారు, ఆయనకి అంత ఆరాటం ఉన్నప్పుడు, అంత ఆసక్తి కలిగినప్పుడు సామాన్యమైన మనము కూడా అనేకులకు మనము నేర్చుకున్న విషయాలు, ఏ వాక్యములు మనం చదువుకొని ఆత్మీయంగా బలపడుచున్నాము ఆ వాక్యాలను ఇతరులకు ప్రకటించటం అది దేవుడు మనకిచ్చిన బాధ్యత, భారం. కాబట్టి తమిళనాడు స్పీకర్గా ఎన్నికైన
జేసిడి ప్రభాకర్ గారికి మా నిండైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి యొక్క ఆ రాజకీయ కాలంలో, వారి యొక్క భక్తి జీవితంలో ఇంకా అనేక ఆత్మలను ప్రభు వైపుకు ఆకర్షించాలని వారికి నా నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి కొరకు క్రైస్తవులంగా మనము కూడా ప్రార్థించవలసి ఉంది. అటువంటి వారు మరి ఆ రాష్ట్రానికి ఉండడం, ఆ రాష్ట్రం ఎంతో ధన్యకరమైనది. మన రాష్ట్రంలో కూడా అటువంటి స్పీకర్ ఉండాలని, ఆ రీతిగా ప్రభు ఆధ్యాత్మికమైన విషయాలను ప్రకటించాలని మరి మనం కూడా ప్రార్థన చేద్దాం. మీ అందరికీ నా వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు మనలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.